హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గ్రూప్ 4 మెరిట్ జాబితా విడుదల. ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు త్వరలో వెల్లడి. టీఎస్పీఎస్సీ రాష్ట్ర వ్యాప్తంగా 8,180 గ్రూప్ 4 సర్వీస్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంక్ మెరిట్ జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇందులో 7,26,837 మంది అభ్యర్థుల ర్యాంకులు పొందుపరిచినట్టు పేర్కొంది. ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. తిరస్కరించిన అభ్యర్థుల వివరాలను జీఆర్ఎల్లో పొందుపరచలేదని స్పష్టం చేసింది. మొత్తం 300 మార్కులకు అత్యధికంగా 220.458 మార్కులతో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన అభ్యర్థి ప్రథమ స్థానంలో నిలిచారు. రాష్ట్రంలో గ్రూప్ 4 సర్వీస్ ఉద్యోగాల కోసం టీఎస్పీఎస్సీ 2022 డిసెంబర్ 1న ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. ఈ పోస్టుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. 2023 జూలై 1న ఉదయం మధ్యాహ్నం నిర్వహించిన పేపర్ 1, పేపర్ 2 రాత పరీక్షలకు దాదాపు 7.5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించి తుదికి అక్టోబర్ 6న టీఎస్పీఎస్సీ ప్రకటించింది. పేపర్ 1లో 7, పేపర్ 2లో 3 కలిపి మొత్తం 10 ప్రశ్నలు తొలగించింది. 2 పేపర్లో మొత్తం 13 ప్రశ్నల సమాధానంలో మార్పులు చేయగా ఇందులో 5ంటికి 1 కన్నా ఎక్కువ సమాధానాలు సరైనవిగా పేర్కొంది. తుదికి ఆధారంగా అభ్యర్థులు జవాబు పత్రాల మూల్యాంకనం కమిషన్ పూర్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్లు కేటాయించకుండా మహిళలకు సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వ నియామక సంస్థలకు తెలిపింది. మహిళలకు సమాంతర రిజర్వేషన్పై స్పష్టత రావడంతో టీఎస్పీఎస్సీ జీఆర్ఎల్ను ప్రకటించింది. ఫిజియోథెరపిస్ట్ పోస్టులకు 48 మంది ఎంపిక. వైద్య విధాన పరిషత్తులో ఫిజియోథెరపిస్ట్ పోస్టులకు ఎంపికైన 48 మందితో తుది జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. జోన్ 5 కింద 17 మంది, జోన్ 6లో 31 మంది పోస్టులకు ఎంపికయ్యారు. మేలో టీఎస్ ఈసెట్, జూన్లో లాసెట్, పీజీఎల్సెట్. తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరం ఈసెట్ మే 6 నిర్వహించాలని, లాసెట్, పీజీఎల్సెట్లను జూన్ 3న నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఈసెట్పై 14 నోటిఫికేషన్. బీఈ, బీటెక్ కోర్సుల ప్రవేశాల కోసం డిప్లొమా, బీఎస్సీ మ్యాథ్స్ అభ్యర్థులు నిర్వహించే టీఎస్ ఈసెట్ 2024కు ఈ నెల 14 నోటిఫికేషన్ ఇస్తామని ఉన్నత విద్యా మండలి తెలిపింది. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 16 వరకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఒక ప్రకటనలో పేర్కొంది. 500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22 వరకు, 1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 28 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొంది. ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎంల ద్వారా న్యాయ విద్యను అభ్యసించాలనే వారి కోసం ఏటా ఉన్నత విద్యా మండలి నిర్వహించే 3 ఏళ్ళు, 5 ఏళ్ళు లా కామన్, పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రవేశ పరీక్షలకు ఈ నెల 28 నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. వీటికి మార్చి 1 నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. మే 23న టీఎస్ ఎడ్సెట్, జూన్ 4-5 తేదీల్లో ఐసెట్ షెడ్యూల్ విడుదల. తెలంగాణలో బీఈడీ కళాశాలలో 2 ఏళ్ల కోర్సు ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎడ్సెట్ 2024ను మే 23న, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో ప్రవేశాలు నిర్వహించే టీఎస్ ఐసెట్ 2024ని జూన్ 4-5 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం షెడ్యూల్ను విడుదల చేసింది. మార్చి 4న టీఎస్ ఎడ్సెట్కు నోటిఫికేషన్ విడుదల. మార్చి 6 నుంచి మే 5 వరకు దరఖాస్తుల స్వీకరణ. మే 6 నుంచి 13 వరకు అపరాధ రుసుముతో దరఖాస్తులు తీసుకుంటామని కన్వీనర్ తెలిపారు. మే 23న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. మార్చి 5న టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల. మార్చి 7 నుంచి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఐసెట్ కన్వీనర్ తెలిపారు. ఆలస్య రుసుము 250తో మే 17 వరకు, 500తో మే 27లోపు దరఖాస్తు చేసుకోవచ్చని, జూన్ 4-5 తేదీలో పరీక్ష ఉంటుందన్నారు. డిఈడిలో 1388 మందికి ప్రవేశాలు. టీఎస్ డిఈ సెట్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో 2007 మందికి ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయ శిక్షణ విద్యా సంస్థలో సీట్లను కేటాయించగా శనివారం వరకు 1388 మంది చేరినట్టు డిఈ సెట్ కన్వీనర్ తెలిపారు. మిగిలిన సీట్ల కోసం ఈ నెల 14న మరోసారి ధృవీకరణ పత్రాల పరిశీలన, 22 సీట్లు కేటాయింపు ఉంటాయని, సీట్లు లభించిన విద్యార్థులు 28వ తేదీలో కళాశాలలో చేరాలని కన్వీనర్ సూచించారు. వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ. సమస్యలపై అధ్యయనానికి 5 సభ్యులతో కమిటీ. గ్రామ స్థాయిలో రెవెన్యూ సహాయకులు మంత్రి.
గ్రామ స్థాయిలో రెవెన్యూ విభాగాన్ని పటిష్టం చేసేందుకు గ్రామ రెవెన్యూ సహకార వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. గత ప్రభుత్వం వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన విషయం తెలిసిందే. చట్ట పరిమితులు, న్యాయ వివాదాలు, ఇతర విభాగాలు చేరిన వీఆర్ఏల సర్వీసుల పునరుద్ధరణ తదితర సమస్యలపై అధ్యయనం చేయడానికి తాజాగా ప్రభుత్వం 5 సభ్యులతో కూడిన కమిటీని శనివారం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.